ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. దేవీ శరన్నవరాత్రుల్లో 9 రోజులు దీక్షలు చేసేవాళ్ళు కూడా స్త్రీలు తలారా స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. చాలా మందికి పాపం తెలియక 9 రోజులకు 9 రోజులు తలారా స్నానం చేసేసి 10వ రోజు పడుకుంటారు. వాళ్ళకి ఏదో కొంచెం అనారోగ్యం వస్తుంది. ఎందుకు కారణం ఏమిటి అనంటే వాళ్ళు లేనిది చేస్తున్నారు. రోజు తలారా స్నానం చేయాలని లేదు ఆడవాళ్ళ విషయంలో. మగవాళ్ళు మాత్రం తప్పకుండా రోజు తలారా స్నానం చేయాల్సిందే. ఓకే. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళు పెళ్లి కాని వాళ్ళైనా, పెళ్లైన వాళ్ళైనా తలస్నానం చేయకుండా పర్లేదంటారండి? అంతేనండి. అంటే చేయమని లేదు. ముఖ్యంగా పెళ్ళయినటువంటి వాళ్ళు 9 రోజులకు 9 రోజులు తలారా స్నానం చేయవలసిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడనే కాదు, సహజంగా ఎప్పుడైనా కూడా ఇలాంటి దీక్షలు అవి ఉన్నప్పుడు సువాసిని స్త్రీలు, దీక్ష పట్టే స్త్రీలు తలారా స్నానాలు మాట్లాడితే చేయక్కర్లే. కార్తీక మాసంలో కూడా పాపం తెలియక అవును. 30 రోజులకు ప్రతిరోజు 30 రోజులు చేస్తూ చేసేస్తారు. ఉంటారు. 30 రోజులకు 30 రోజులు చేసేసి పాపం వాళ్ళు జ్వరంతోనూ దాంతోనూ బాధపడతారు. అవునండి. స్త్రీలు ఎప్పుడైనా కూడా ఇక్కడి వరకు అంటే కంఠం వరకు స్నానం చేస్తేనే పూర్తిగా స్నానం చేస్తున్నట్లు లెక్క. అంటే శాస్త్రం ఎప్పుడు కూడా ఎంతో లాజికల్ గా చెబుతుంది. తల తడుపుకోక్కర్లేదు అన్నారు కదా అని చెప్పేసి స్త్రీలు ముఖం వరకు తడుపుకుంటే జుట్టు తడిసిపోతుంది. అంటే బాగా పెద్ద జుట్టు ఉంటుంది కాబట్టి. అందువల్ల ఏమన్నారు, స్త్రీలు కంఠ స్నానం అని చెప్పారంటే ఇక్కడ వరకే. ఓకే. అంటే పూర్వం నదీ నదాల్లో చేసేటటువంటి స్నానాలను దృష్టిలో పెట్టుకుని జుట్టు ముడి వేసేసుకుని కంఠం వరకు మునిగితే చాలు, ముఖం చెంబుతో కడుక్కుంటే కూడా సరిపోతుంది అని చెప్పేసి ఉద్దేశం. ఒకరోజు చేసుకోండి. చాలా మంది అయ్యో మేము తలార స్నానం చేయాల్సిందే అని కొంతమంది పట్టుబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మొదటి రోజు చివరి రోజు తల స్నానం చేస్తే సరిపోతుంది స్త్రీలు. కానీ పురుషులు తల స్నానం చేస్తేనే స్నానం చేసినట్టు లెక్క. తల స్నానం చేయలేదంటే అసలు పురుషులు స్నానం చేయలేనట్టు లెక్క. ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. కావున చక్కగా అలాగా అబ్బాయిలైతే ఇలాగా, అమ్మాయిలైతే అలాగా స్నానాలు చేసి బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత ఆ విధంగా స్నానం చేసి స్నానానికి ముందే ఇల్లంతా కూడా తుడుచుకోవలసి ఉంటుంది. ఆడవారు తుడుచుకున్న తరువాత అప్పుడు స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కూడా గతంలో చాలా చర్చనీయాంశం అయింది. స్నానం చేసిన తరువాతే తుడవాలట కదా, చీపురు మహాలక్ష్మి స్వరూపం అట. కావున స్నానం చేయకుండా చీపురు ముట్టుకోకూడదు అని చెప్పేసి అంటే అలాంటి వాటికి శాస్త్ర ప్రమాణం లేదండి. స్నానానికి ముందే ఇల్లు తుడవాలి అని చెప్పేసి మనకు శాస్త్రంలో ఖచ్చితంగా ఉన్నది. మనం భవిష్య పురాణంలో మనం చూసుకుంటే కనుక స్త్రీకి 2 దేహాలు ఉంటాయని చెప్పారు. ఒక దేహం ఇల్లు, ఇల్లు స్త్రీ యొక్క దేహం అన్నారు, శరీరం అన్నారు. తన శరీరం ఒక శరీరం. ఆ విధంగా స్త్రీకి 2 శరీరాలు ఉంటాయి. కావున ఆ యొక్క గృహ శరీరాన్ని శుభ్రం చేసిన తరువాతనే తన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి అని మనకు శాస్త్రంలో ఉంది. కావున ఇల్లు తుడుచుకున్న తరువాత శుభ్రంగా ఇల్లు తుడుచుకుని తడిగుడ్డ పెట్టుకోవడం కూడా ఉందండి. ఇల్లు తుడుచుకొని తడిగుడ్డ పెట్టుకుని అప్పుడు స్నానానికి వెళ్ళాలి. స్నానం తర్వాత పూజకు కావలసినవన్నీ కూడా సర్దుకుని దీపారాధన చేసుకుని అమ్మవారిని పూజించవచ్చు. కొంతమంది కలశస్థాపన చేసుకుని పూజ చేసుకుంటారు. అందరూ చేయరు అలాగా. అది చాలా తక్కువ కుటుంబాల్లో, పూర్తి సాంప్రదాయంగా భార్యాభర్త చేసుకునే పరంపరగా వచ్చే కుటుంబాల్లోనే కలశస్థాపన, నైవేద్యాలు అవన్నీ చేస్తారు. సాధారణంగా చేసుకునేటటువంటి స్త్రీలు అంత అవసరం లేదు. ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ చక్కగా అలంకారం చేసుకుంటూ, అలంకారం అంటే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఆభరణాలు పెట్టడం కాదు. అలంకారము అనంటే చక్కగా సహజ సిద్ధంగా పుష్పించేటటువంటి పూలమాలలు అవన్నీ కూడా తెచ్చుకుని అమ్మవారికి అలంకారం చేసుకుని దీపారాధన చేసుకుని షోడశోపచార పూజ చేసుకోవచ్చు. లలితా సహస్రము, లలితా త్రిశతి నామార్చనలు అవి చేసుకోవచ్చు. కుంకుమార్చన చేసుకోవచ్చు. ఉదయం ఒక పూజ, మధ్యాహ్నం పూజ, సాయంత్రం పూజ. ఈ విధంగా 3 కాలాలు లేకపోయినా కానీ పూజ చేసుకోవచ్చు అంటారా అండి? చేసుకోవచ్చండి. కలశస్థాపన చేయాల్సిందే అని కాదు. కలశస్థాపన సంపూర్ణంగా శాస్త్రీయంగా చేసేటటువంటి పండితుల ఇళ్లలో కలశస్థాపన చేస్తారు. లేదండి మాకు తరతరాలుగా వస్తోంది మేము చేస్తున్నామంటే చేయొచ్చు. కానీ కలశస్థాపన చేయాల్సిందే అని లేదండి. దేవి నవరాత్రులకు ఫోటోకు చేసుకోవచ్చు. కలశస్థాపన అనేసరికి మళ్ళీ విధి విధానాలు పెరుగుతాయి అన్నమాట.